చీరలు కొన్ని తీసేద్దామనేసి డ్రెస్సెస్, టాప్స్, చీరలు కొన్ని కొన్ని తీస్తా ఉన్నానండి బయటకి. నాకు ఈ పట్టు చీర ఇది ఎప్పటిదంటే నా మ్యారేజ్‌ది. మ్యారేజ్‌కొకటి, రిసెప్షన్‌కొకటి తీసుకున్నారు పట్టు చీరలు. అప్పుడు దీనికి పెట్టే చీర ఖరీదు గోల్డ్ తీసుకున్నా కూడా నాకిప్పుడు 2 తులాల గోల్డ్ అంటే 2,00,000 రూపాయలుంది. చీరకి ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? నేను అందుకే చీరలు కాస్ట్‌లీ అస్సలే తీసుకోను. మాక్సిమం తీసుకుంటే నేను 3,000-4,000 కూడా చాలా రేర్ అండి నేను అసలు తీసుకోవడం అంటే. ఒక 2 వరకే ఇంక నేను ఆగిపోతాను. 2 పైన 3 అంతే ఇంక. అంతకు మించి పెట్టను నేను అసలు చీరలకి. ఎందుకంటే దీని వాల్యూస్ ఉండవు. ఒక్కసారి కట్టుకుంటాం, పక్కన పెట్టుకుంటాం. కట్టుకున్నప్పుడు మాత్రమే అంతే. అదే ఇది అప్పుడు పెళ్ళప్పుడు ఓ 2 తులాలు గోల్డ్ తీసుకుంటే చక్కగా ఓ 2,00,000 అయ్యేదేమో. ఈ చీర ఇప్పుడు సీకు పెట్టిపోయినట్టయి చినిగిపోవడానికి రెడీగా ఉంది. ఏం చేయాలి? దీన్ని పక్కకు పెడదామంటే మనసు ఒప్పడం లేదు. ఎవరికైనా ఇచ్చేసి ఇంకా చక్కగా పట్టు లంగాలు కుట్టించుకోమని చెప్తాను మా వాళ్ళకి, పిల్లలకి ఎవరికైనా. ఇంత కాస్ట్లీదండి అసలు. అప్పుడు ఇవి ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నారు. చూడండి ఎంత బాగుంటుందో. పట్టు, ప్యూర్ పట్టు. చూడండి ఎందుకు ఫోల్డింగ్లో పోతూ ఉంటుంది. నాకు అందుకే బట్టలకి వీటికి ఎక్కువ కాస్ట్ డబ్బులు పెట్టను. నాకు ఇష్టం ఉండదు. గోల్డ్ పెట్టుకున్న అవసరానికి ఉపయోగపడుతుంది, మనకి డబ్బులు పెరుగుతాయి. కాబట్టి బట్టలకి అంత పెట్టను. ఇప్పుడు దీన్ని చక్కగా పట్టు లంగాలు కుట్టించుకుంటే అందంగా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు కుట్టించుకుంటా ఉన్నారు కదా, అది కుట్టించుకోమని చెప్తాను. ఇంకా మీరేమంటారు? నిజమా కాదా? గోల్డ్ కొనుక్కుంటే దాని వాల్యూ పెరుగుతుంది కదా. ఇవి ఏమున్నది, చీరలు కట్టుకుంటాం, పక్కన పెట్టేస్తాం అంతే. సీకు పెట్టిపోతాయి, చినిగిపోతాయి, వేస్ట్ కదా. కాబట్టి వీటికి అంత ఎక్కువ ధరలు పెట్టాలంటే నా మనసు ఒప్పదు. కానీ మా వాళ్ళు మాత్రం, మా వారు పిల్లలు మాత్రం నాకు పూర్తి ఆపోజిట్ నాకు. కాబట్టి నేనైతే ఎక్కువ పెట్టనండి. వీటి చిన్న చిన్న తక్కువ ధరలు వాటినే వేసుకొని తృప్తి పడతా ఉంటాను నేను. నా మెంటాలిటీ అదనమాట. పోనీ ఇది అప్పుడు పెళ్ళప్పుడు కట్టుకున్నానా, పెళ్ళికి రిసెప్షన్ కంటే. పెళ్ళికి ఒకటి, రిసెప్షన్కి ఒకటి తీసుకున్నారు. అప్పుడు కూడా కట్టుకోలేదండి. ఆ మాల్ తీసుకునే 2 పెళ్ళికి రిసెప్షన్కి కట్టుకున్నాను. ఇంకా ఇదైతే కట్టుకోలేదు. చూడండి ఎంత ప్యూర్ జరీ, ఇదంతా కూడా ఎంత బాగుందో అసలు. పైన పెద్ద బార్డర్ వచ్చింది, కింద పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్నది వచ్చింది. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, పొట్టింది కదా, ఆగవు. ఇంక ఇది పట్టులను కొట్టించుకోమని చెప్తాను పిల్లలకి ఎవరికైనా ఇచ్చేసి. చక్కగా అందంగా ఉంటుంది వేసుకున్నా కూడా.